మైదుకూరును జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు కనుక, అలాగే ఏమైనా నాకు డౌట్లు వస్తే నేను ఫస్ట్ ఎవరికి ఫోన్లు చేస్తానంటే ఎవరికి ఫోన్లు చేయను, మన దైవ సేవకులు మరి జోసఫ్ గారికి. మేమిద్దరం బాగా ఫ్రీగా మాట్లాడుకుంటాం. నన్ను మామ అంటాడు, నేను అల్లుడు అంటాను. ఓకే, అలాంటి అల్లుడు మరి దైవ సేవకుడిగా మా ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతూ ఈ సమయాన్ని ఇంకా దైవ సేవకులకు మరి జోసఫ్ గారికి మరి అప్పగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. హలో 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 సౌండ్ హలో 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 ఓకే. మరి హలో హలో ఓకే హలో రైట్. దేవుడు తన చిత్తానుసారంగా దయా సంకల్పం చొప్పున మరి అనంతపురం ప్రాంతం నుంచి ఈ మైదుకూరు ప్రాంతానికి సురక్షితంగా నన్ను చేర్చిన విధానాన్ని బట్టి మొదటిగా మన తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా మరి ఇంతవరకు నా గురించి చెప్పినటువంటి మరి ఆనంద్ సహోదరులు మరి నాకు మామగా పిలుచుకుంటూ ఉంటాము. నిజంగా నా జీవితంలో ఇది హృదయపూర్వకమైనటువంటి మాట. మరచిపోయినటువంటి వ్యక్తి, సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే, నా జీవితంలో జీవితాన్ని నేను మొదలు పెట్టడానికి ప్రధానమైనటువంటి అంటే జీవితాన్ని మొదలు పెట్టడం అంటే వివాహానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మరి ఆనంద్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటున్నాను. నిజంగా చాలా సంతోషం ఈ విషయంలో. మరి అదేవిధంగా చాలా కాలం నుంచి రావాలని మరి ఈ ప్రాంతానికి ఆశపడుతూ ఉన్నాను. కానీ దేవుడు ఈరోజు మరి ఇలాగా నన్ను మీ మధ్యకు తీసుకొని వచ్చాడు. మరి అందుకు మొట్టమొదటిగా ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అయినటువంటి ఆనంద్ గారికి ప్రభునామ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి నా ఆత్మ బంధువులు, సహోదరులు మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. మహోన్నతుడా, కృపా సత్య సంప్రద మా తండ్రి, ఇదిగోనైనా మరి ఈ ఆదివార దినమున ఆరాధనలో భాగంగా మరి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మైదుకూరు ప్రాంతమునకు నన్ను చేర్చి మరి తండ్రి వీరందరికీ ఆత్మలకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యాన్ని పంచుకోబోచున్నటువంటి నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థించు. వింటున్నటువంటి నా సహోదరులు సహోదరీమణుల యొక్క హృదయాలు తెరిచి వాక్యము ఆ హృదయం అనేటువంటి పలక మీద వ్రాయబడి ఆ ప్రకారం జీవించేటువంటి కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి, నాకును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థించు. ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి మీకందరికీ మరొక ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా, యావత్ ప్రపంచం అనే దానికంటే భారతదేశం, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము ఈరోజు మీకందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మా మామగారికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఎందుకు నేను వాక్యానికి ప్రారంభించే ముందు ఈ మాట నేను అంటున్నాను అంటే, లోకస్తులు స్నేహాన్ని గురించి చాలా చెప్పారు, చాలా పాటలు పాడారు, కవిత్వాలు రాశారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా దోస్తు మేరా దోస్త్, తూ హై మేరీ జాన్. అంటే నువ్వే నా ప్రాణం, నా జీవితంలో భాగం నువ్వు లేకపోతే నా జీవితం లేదని కవులు, సినిమా కవులు పాటలు రాశారు. అదేవిధంగా చాలామంది స్నేహితులకు గుర్తుగా అనేక సినిమాలు కూడా తీయడం జరిగింది.
మీకు తెలిసింది కాదు. స్నేహం అంటే ఏంటో మరి మీరు సినిమాల్లోనూ మీరు చూస్తూనే ఉన్నారు. అంటే నిజంగా ఈ స్నేహితుల దినోత్సవాన్ని క్రైస్తవులైనటువంటి మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు స్నేహితుల దినోత్సవం కదా, మరి స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలామంది ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేటువంటివి కట్టుకుంటారు. ఒకరికొకరు స్నేహానికి గుర్తుగా ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేటువంటివి చేతికి ధరించుకుంటారు. మరి ఇది వాస్తవంగా క్రైస్తవులకు తగునా? అసలు స్నేహాన్ని గురించి క్రైస్తవం ఏం చెప్తుంది అంటే, స్నేహాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు? వాస్తవంగా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే లోకంలో స్నేహితుల గురించి ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. ఏంటినంటే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. సో తెలుగులో అర్థం ఏంటంటే, స్నేహితుడు అవసరాల్లోనూ ఆపదలోనూ తోడుగా ఉండేవాడే స్నేహితుడు నట. మళ్ళీ చెప్తున్నాను, స్నేహితుడు అంటే ఎవరు అంటే అవసరతలోనూ అదేవిధంగా ఆపదలోనూ తోడు ఉండేవాడే స్నేహితుడని ఇంగ్లీష్లో ఒక సామెత. అది నేను మీకు తెలుగులో అనువాదం చేసి చెబుతున్నాను. నిజంగా దేవుడు ఈ స్నేహాన్ని గురించి ఏం చెప్పాడు? అసలు స్నేహం అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ఇంతకు లోకంలో ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి? దేవుడు చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటి? ఇంతకు అంటే బైబిల్ చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటి? లోకం చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటి? స్నేహము అనే దానికి లోకం ఏం చెప్తుంది అంటే, ఏమండి, ఎల్లప్పుడూ ఏమండి మనతో లేనప్పటికీ మనలో ఉండేటువంటి కష్టాలు, బాధలు, రహస్యాలు ఏవైతే ఉన్నాయో తండ్రితో పంచుకోలేనటువంటివి, తల్లితో పంచుకోలేనటువంటివి, భార్యతో పంచుకోలేనటువంటివి, ఏమండి కుటుంబ సభ్యులతో పంచుకోలేనటువంటివి ఎవరితో పంచుకోవచ్చట? స్నేహితులతో పంచుకోవచ్చట. ఒక కవి అన్నాడనమాట, ఏమండి, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కన్నా, ఈ ప్రపంచంలో భార్య కన్నా, ఈ ప్రపంచంలో నీకు ఉన్నటువంటి ఆప్త బంధుమిత్రుల కన్నా, బంధువుల కన్నా మిత్రుడు అనేవాడు గొప్పవాడు అని అన్నాడట. ఎందుకు ఈ స్నేహాన్ని గురించి ఈరోజు చెప్పుకోవాల్సింది వచ్చింది అంటే, మొట్టమొదట స్నేహాన్ని ప్రారంభించింది దేవుడే. స్నేహం అనేటువంటి పదాన్ని ప్రారంభించింది దేవుడే. అసలు దేవుడు స్నేహాన్ని గురించి ఏమని చెప్తున్నాడు బైబిల్లో? ఇంతకు క్రైస్తవులుగా మనం ఉంటున్నాము కదా, మనమంతా ఒకరికొకరం ఎవరో అని తెలుసా? స్నేహితులం. స్నేహాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఏమండి, అబ్రహాం గారి దగ్గరికి వస్తామండి ఒకసారి. అబ్రహాం గారి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం పిల్లరా. 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన, చాలండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అన్నాడు. ఎవరు ఇంతకు ఎవరు స్నేహితుడు ఇక్కడ? ఎవరికి స్నేహితుడు? అబ్రహాము దేవునికి ఏమవుతున్నాడట? స్నేహితుడు. చదివారు కదా, చాలాసార్లు విన్నారు కదా. ఇంతకు అబ్రహాము దేవుడికి ఎందుకు స్నేహితుడయ్యాడు? స్నేహితుడని దేవుడు అబ్రహాం గారిని ఎందుకు అంటున్నాడు? ఏమని, ఈయన నా స్నేహితుడు అని ఎందుకు అంటాం? నా సన్నిహితుడు అని ఎందుకు అంటాం? ఎల్లప్పుడూ నీతో ఉంటూ, నీతో ఆడుకుంటూ, నీతో తింటూ, ఏమని వాడు ఎక్కడికి వెళ్తే వాడితో పాటు నువ్వు వస్తూ, లేదా నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు అతడు వస్తున్నాడు అంటే, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటున్నాడు అంటే ఏమంటావు అంటే నా స్నేహితుడు అని అంటావు. మరొక విషయం ఏమంటున్నావు? స్నేహితుడు అని ఎందుకు అంటావు అంటే, ఇదిగో నేను చెప్పిందల్లా వింటాడు, నేను అడిగితే కాదనకుండా తీసుకొని వస్తాడు, నేను ఏది అడిగినా ఇస్తాడు, అందుకే ఎవరు? నా స్నేహితుడు. ఒకవేళ నువ్వు అడిగింది ఇవ్వకపోయినా, ఒకవేళ నువ్వు అడిగింది తీసుకురాకపోయినా, ఒకవేళ నీ ఇష్టాన్ని వాడు కాదన్నా ఏమంటావు? ఇడు నాకు శత్రువు. ఏమంటావు? ఇడు నాకు శత్రువు, నా స్నేహితుడు కాదు. జస్టిస్ క్లాస్మేట్ అంటాడు. వీరు ఎవరురా? నా క్లాస్మేట్ మాత్రమే. అయితే ఆ క్లాస్లో ఎవరు ఉన్నారట? నా స్నేహితుడు. మరి నీ క్లాస్లో తరగతిలో ఉన్న వాళ్ళంతా నీ స్నేహితులు కాదా అంటే కాదు. ఎందుకు? స్నేహితుడు అంటే ఎవరు? నేను చెప్పింది వింటాడు, నేను చెప్పింది చేస్తాడు,
నా కోసం ఏమైనా చేస్తాడు, నా కోసం ఏమైనా చేస్తాడు, నా ఇష్టాన్ని కాదనడు. అందుకే నేను ఏమంటున్నాను అంటే స్నేహితుడు అని అంటున్నాను. దేవుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే పదం వాడాడు. అబ్రహాం గారి విషయంలో దేవుడు నా స్నేహితులని ఎందుకు అన్నాడో తెలుసా? అబ్రహాం గారిని దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అబ్రహాం గారు 100% చేశాడు. 100కు 100% చేశాడు. ఎలా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎలా సేవించాలట? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. అసలు ఇంతకు పూర్ణ అంటే ఏంటి? ఇది మనం ఏదో పండుగ పూట శనగబ్యాళ్ళు చేసుకునేది అనుకుంటున్నారా? ఏమండి, శనగబ్యాళ్ళతో బెల్లము లేదా చక్కెర వేసి చేసుకునేటువంటి పూర్ణం అంటే ఏంటి? పూర్ణం అంటే అర్థం ఏంటి అంటే ఏమండి పూర్తిగా ఏంటి? పూర్తిగా ఏంటి? 100కు 100 మార్కులు. ఎస్. ఏమండి, ఒక అమ్మాయి 470కి 469 మార్కులు వచ్చాయని ఏడుస్తుందట. 470కి 469 మార్కులు వచ్చాయట. అమ్మాయి ఏడుస్తుందంట. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే 470కి నాకు 469 వచ్చాయని ఏడుస్తుంది. ఇదేందమ్మా, ఒక్క మార్కు రాలేదని ఏడుస్తుంది. ఎందుకు? పూర్ణంగా రాలేదు, సంపూర్ణంగా కాలేదు. ఈ మధ్య కాలంలోనే CBSE సిలబస్ 10వ తరగతి ఒక అమ్మాయి రివాల్యుయేషన్ పెట్టిందట. అంటే మరలా నేను రాసినటువంటి ఎగ్జామ్ను మీరు మరలా కరెక్షన్ చేయండి అని. ఎందుకు పెట్టావమ్మా? ఏమైనా ఫెయిల్ అయ్యావా? లేదు. 500కు 499 మార్కులు వచ్చాయట. 500కు 499 మార్కులు వచ్చాయట. అందుకే ఆ అమ్మాయి మరలా ప్రభుత్వానికి ఏమి విన్నవించుకుంది, మరలా నేను రాసిన ఎగ్జామ్ పేపర్ను మీరు రీకరెక్షన్ చేయండి అని. ఎందుకు? ఆ ఒక్క మార్కు కూడా కావాలి. ఎందుకు? పూర్ణం కోరుకుంటున్నారు. అంటే మనసుల యొక్క మనస్తత్వమే పూర్ణం కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు కోరుకోవడంలో తప్పేముంది చెప్పండి? నిజంగా మనం అనుకుంటున్నాము, అందరు క్రైస్తవులంతా ఏమనుకుంటున్నారు అంటే ఏదో దేవుడిని నమ్ముకున్నాము, వస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, జ్ఞానాన్ని వింటున్నాము, సువార్త సభలకు వెళ్తున్నాము, కుర్చీలు వేస్తున్నాము, తీస్తున్నాము, పరదాలు వేస్తున్నాము, తీస్తున్నాము, అన్నం వడ్డిస్తున్నాము, వారిస్తున్నాము అని అనుకుంటున్నాము. ఇది జస్ట్ 1 మార్క్ మాత్రమే. మిగతా 99 మార్కులు చాలా ఉన్నాయి తెలుసా? చాలా ఉన్నాయి 99 మార్కులు. అది అబ్రహాం గారిని దేవుడు ఒక్క మాట అన్నాడు, అబ్రహామా నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళన్నాడు. అంతే, వెళ్ళాడు. మరో మాట మాట్లాడలేదు. దేవుడు అనగానే అబ్రహాం ఏమన్నాడు? అబ్బా ఇంత ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నేను, నువ్వు బాగా చెప్తావు అని లేదు. వెళ్ళిపోయాడు, చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినట్లుగా పాటించాడు. తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. తిరిగి తన గర్భఫలాన్ని ఇమ్మని అడిగినప్పుడు వెనుకాడక ఇవ్వడానికి సిద్ధమయ్యాడు, బలివ్వడానికి సిద్ధమయ్యాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారు పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి? మోషే గారికి ఎన్ని వచ్చాయి తెలుసా? ఫెయిల్ అయ్యాడు మోషే. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు తెలుసా? కానాను దేశానికి, ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దేవుడు ఏమన్నాడు అంటే ఇదిగో మోసే నా బండతో మాట్లాడు అంటే మోసే ఏం చేశాడు? నీకు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఏమంటారు, అది అంటారు, అది అందుకంటారు, అది అవసరం లేదు, నీకు ఏమంటారు అనే ప్రశ్న అడిగాడు అంతే. నువ్వు ఏం సమాధానం రాయాలా? ఇదిగో అంటారు అని సమాధానం రాయాలి అంతే. కానీ నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఎక్స్ట్రా చెప్తున్నావు, అందుకే నువ్వు ఫెయిల్. అందుకే కానాను దేశానికి దేవుడు తీసుకెళ్ళలేదు. ఇది ఎందుకో తెలుసా? ఇదిగో సమాజంలో మనం ఉంటున్నాం కదా, క్రైస్తవ సమాజంలో ఇది ఏ మాత్రం పొరపాటున సంఘంలో ఉంటూ మనం ఏ మాత్రం ఒక చిన్న పొరపాటు చేస్తే దేవుడు వదిలేస్తాలే అని అనుకుంటే చాలా పొరపాటు. చాలా స్ట్రిక్ట్ దేవుడు. జయశాలి గారు అంటుంటారు అప్పుడు, నేను 9:30 దాటితే గేట్ వేస్తానని. చాలా స్ట్రిక్ట్. నిజంగా బైబిల్ వాక్యం ఎంత స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. సత్యవాక్యం ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుంది? చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనుషులు ఒకరికొకరు ఎప్పటికీ ముఖస్తుతి చేయకూడదు. వాక్యం ఏది చెబితే అది వినాలి, వాక్య ప్రకారమే మనం జీవించాలి. అంతేకాని ఆయన ఏమనుకుంటారు, అది చెప్తే ఆయన ఏమనుకుంటారు, అలాంటివి మన క్రైస్తవ్యంలో మన మనుషులు అస్సలు ఉండరాదు తెలుసా? ఈ అబ్రహాము విషయంలో దేవుడు తన స్నేహితుడు ఎందుకు అన్నాడు అంటే ఇదిగో అబ్రహాము చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము 100% చేసేసాడు. అందుకే ఏమన్నాడు అబ్రహాముని? దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు, ఇలా నా స్నేహితుడు. ఏమండి, స్నేహాన్ని గురించి నిజంగా స్నేహితుడు అంటున్నాం కదా. మరొక వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 17వ వచనం.
17వ వచనం పిల్లలు. నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ప్రేమించును. ఏమండి? విడవక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఎలాగుంటాడట? సహోదరుడుగా ఉండును అని అంటాడు. అంటే స్నేహాన్ని గురించి చెప్తున్నాడు. అవసరతలో స్నేహం ఉంటాడు, ఆపదలో కూడా. ఆపదలో అనగా అన్ని వేళలా ప్రేమించువాడు ఎవరట? స్నేహితుడు. ఈ లోకం అదే కదా చెప్తుంది. నిజమైనటువంటి స్నేహానికి గుర్తేటట ఏమండి? ఎల్లప్పుడూ స్నేహితుడు కష్టాల్లోనూ, కన్నీల్లోనూ, బాధల్లోనూ, ప్రతి విషయంలో తోడుగా ఉండేవాడే స్నేహితుడు అని చెప్తుంది లోకం. ఏమండి? అవసరతలో తోడుగా ఉండి, అవసరానికి ఏమండి తోడుగా ఉండి, కష్టాల్లో సుఖాల్లో తోడుగా లేకపోతే ఏమంటాడు? వీడు అసలు నా స్నేహితుడే కాదు, నన్ను మోసం చేశాడు. స్నేహం అనేటువంటి పేరుతో నాతో మాట్లాడి, నాతో స్నేహం చేసి నన్ను మోసం చేశాడని అంటారు. అదే కదా దేవుడు కూడా ఏమంటున్నాడంటే, అన్ని విషయాల్లో నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడట? విడవక ప్రేమించును, సహోదరుడుగా ఉండును. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం పిల్లలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఏం చేస్తాడట స్నేహితుడు? చాలా మంది అంటుంటారు, ఎప్పుడు స్నేహితుడు అంటే కేవలం నువ్వు చెప్పినట్టు వినేవాడు మాత్రమే కాదు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చెడిపోతున్నప్పుడు అలా చెడిపోవద్దురా అని చెప్పేవాడు కూడా స్నేహితుడే. ఎవడు అలా చెప్పేవాడు స్నేహితుడు. నాకు అలా చెప్తున్నాడేంటి? ఇప్పుడు ఇక్కడ దైవ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుడు సేవ చేస్తున్నటువంటి వారు సంఘంలో మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, ఒకవేళ నువ్వు చెడిపోతున్నప్పుడు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు, నీ మేలు కోరి నేను హెచ్చరించినప్పుడు నువ్వు ఏమంటావు అంటే, నేను వేరే చర్చికి వెళ్ళిపోతాను. ఇది ఒక్క చర్చనా ఉండేది? జేబిఎస్ ఒకటేనా ఇది ఉండేది? పక్కనే లేవా? అటు లేవా ఇటు లేవా? నేను వెళ్ళిపోతాను. ఎందుకు? నీ మేలు కోరి కదా నేను గాయం చేస్తున్నది, నీ మేలు కోరి కదా చెప్పేది. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని అంటున్నాడు. అంటే పగవాడు అంటే ఎప్పుడు కూడా నీతో దొంగ స్నేహం చేసేవాడు, నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నవాడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుంటున్నాడట? ఇస్కరియోతు యూదాలాగా ముద్దులు పెడతాడట. నిజంగా స్నేహితులకు నిర్వచనాన్ని ఏమండి పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాం కానీ నా స్నేహితుడు అంటే ఏమండి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తుల వారు స్నేహాన్ని గురించి ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చును కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు. ఎవరంటున్నారట? యూదులు. ఎవరితో అంటున్నారు? ఏమండి ఇంతకు ఈయన ఎవరో తెలుసా? పాపులతో స్నేహం చేస్తున్నాడు, పాపులతో తిరుగుతున్నాడు, సుంకరులతో తిరుగుతున్నాడు, వారితో ఉంటున్నాడు, వారితో తిరుగుతున్నాడు. కనుక ఇతను ఎవరో తెలుసా? స్నేహితుడు. ఎవరు చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంతకీ యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి చదవండి. 12 నుంచి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము జాగ్రత్తగా వినాలండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనన్నటయే నా ఆజ్ఞ. ఇది అర్థమైందా క్రైస్తవులకు? నిజంగానండి ఈ వచనాన్ని మనము మన జీవిత కాలంలో అర్థం చేసుకోవడానికి సరిపోతుంది జీవితం. ఎందుకు ఈ మాట అంటారనంటే, దేవుడే అంటాడు, యేసుక్రీస్తుల వారు అంటారు, ధర్మశాస్త్రం అంతా ఎందులో ఇమిడి ఉందట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. నిజంగా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని పాటించాలనే కదా. అందుకేనండి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వారు ఆ ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు, పాటించలేదు, గైకొనలేదు వారు. నీకు ఈ బైబిల్లో ఈ మాట ఉంటుంది చాలా చోట్ల. మీరు చూడండి బైబిల్లో ఒకసారి
పాత నిబంధన గ్రంథంలోనికి రండి. పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనం చదువుతుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనం పిల్లలు. ఆయన నిబంధనను గైకొనొచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి. చాలండి. కీర్తనల గ్రంథము 105:44. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 44వ వచనం పిల్లలు. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఏం చేయాలట? ఆచరించున్నట్లు. ఏం చేయాలి? ధర్మశాస్త్రం ఏం చేయాలి? ఆచరించాలి. ఏంటివి? ఆచార వ్యవహారాల మీద యూదులు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. యూదులకు ఏం కావాలి తెలుసా? ఆచారాలు ఎక్కువ కావాలి. నేను క్రైస్తవులు కూడా అదే కదా, ఆచారాలు కావాలి. ఏంటి ఆచారాలు చెప్పండి? క్రైస్తవుల ఆచారాలు ఏంటి? ఎందుకు క్రైస్తవుని యొక్క ఆచారాలు ఏంటి? ఆదివారం చర్చికి రావడం ఆచారం. ఎవరన్నా మీరు అడగండి, మీరు ఎప్పుడు చర్చికి వెళ్తారు? ఆదివారం వెళ్తారు. ఆదివారం చర్చికి రావడం ఆచారం. క్రైస్తవులకు ఆచారంగా మార్చుకున్నారు. ఇంకేంటి మీ ఆచారం అంటే? గుడ్ ఫ్రైడే చేయడం మా ఆచారం, ఆ తర్వాత ఈస్టర్ చేయడం మా ఆచారం, ఆ తర్వాత క్రిస్మస్ చేయడం మా ఆచారం, కొత్త సంవత్సరం చేయడం మా ఆచారం. ఇంకేంటి మీ ఆచారం? చాలా ఉన్నాయి మా ఆచారాలు. లోకంలో ఏవైతే ఉన్నాయో మాలో కూడా అవే ఉన్నాయి. లోకంలో అమావాస్య, మాలో అమావాస్య. లోకంలో పౌర్ణమి, మాలో పౌర్ణమి. లోకంలో మంచి రోజు, మాలో మంచి రోజులు. లోకంలో ఏవైతే ఉన్నాయో అన్నీ మాలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పాటించేవాళ్ళు తెలుసా? యూదులు. నిజంగా యూదులు ఎక్కువగా వారు ధర్మశాస్త్రాన్ని పఠించిన గైకొనలేదు. పఠించడం అంటే చదవడం, కేవలం చదవాలి, కానీ వారు గైకొనలేదట. ఏమని? ఆచరించలేదట. అందుకే దేవుడు నుండి పాత నిబంధన గ్రంథంలో ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించండి అని అన్నాడు. ఆచారాలుగా పెట్టుకోవద్దు, ఆచరించమన్నాడు. ఎవ్వరు కూడా ఆచరించలేదండి. చాలా తక్కువ మంది ఆచరణలో పెట్టారు. నేడు మనమైనా ఏం చేస్తున్నాం చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది మన జీవితంలో మనం ఎంత ఆచరణ చేస్తున్నాం? ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రకటించడం కంటే ప్రవర్తించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రకటించడం ఎవరైనా ప్రకటిస్తారు. కూర్చొని వేల ప్రసంగాలు ఎవరైనా చేస్తారు. ఏమంటే నిల్చొని వేల ప్రసంగాలు ఎవరైనా చేస్తారు. వేలకు వేల ప్రసంగాలు ఎవరైనా చేస్తారు. బైబిల్లో ఏమంటే ఎవరైనా వేలకు వేల ప్రసంగాలు తీసి చెప్పగలరు, కానీ ఆచరించేవాడు ఎవడున్నాడు? అసలు క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? ఆచరించేవాడు క్రైస్తవుడు. చెప్పేవాడు కాదు క్రైస్తవుడు. వాక్యం కేవలం వాక్యం మాత్రమే చెప్పేవాడు కాదు, ఆచరణలో పెట్టేవాడు క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు ఎవరో తెలుసా? ఎవరు నిజ క్రైస్తవుడు అంటే ఆచరణలో పెట్టేవారు నిజ క్రైస్తవుడు. ఇది నేను అనడం లేదు, బైబిలే చెప్తుంది. నీ ప్రవర్తనను సరిదిద్దుకోనమని అంటాడు. ప్రవర్తన ఎక్కడ కూడా మీరు క్రొత్త నిబంధన చూడండి. ఏమంటే దేవుడు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారంటే ప్రకటించుట కంటే ప్రవర్తించడం మేలు అనేటువంటి ఈ వచనం ఏదైతే ఉందో అండి, అదంతా కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొత్తం సమాచారం అండి. అపోస్తలులు కూడా ప్రకటించారు, కానీ ప్రవర్తిస్తూ ప్రకటించారు వాళ్ళు. అపోస్తలులు కూడా ఆదిమ సంఘంగా ఉంటూ యెరూషలేము నగరం అంతా కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటన చేశారు. అలాగే వారి జీవితంలో ప్రవర్తించారు. మన జీవితంలో మనం ఎప్పుడైనా ఈ మాటను మాత్రం ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేరు. నేను చెప్తున్నాను. ఏమంటానంటే పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరికైనా గర్స్ ఉన్నాయా ఈ మాట మాట్లాడేది? ఎవరికైనా గర్స్ ఉన్నాయా? నన్ను పోలి మీరు నడుచుకోండి అనేటువంటి మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును క్రీస్తును పోలి నడుచుకోండి అని అనాలి కదా. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. అంటే ప్రతి విషయంలో మీరు ఏమంటుంటారంటే నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ తప్పు చేస్తే నువ్వేమంటావో తెలుసా? ఎందుకో పక్కింటి వాడిని చూసి నేర్చుకో. కొన్ని విషయాలలో నువ్వు పక్కింటి వాడిని చూసి నేర్చుకో, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకుంటావు. కానీ నువ్వు నన్ను చూసి నేర్చుకొని చెప్పగలిగే స్థాయిలో మనం ఉన్నామా చెప్పండి? అందుకే పౌలు గారు అంటున్నారనండి, అపోస్తలులు ఏమండి 12 మందిలో ఒకటిగా లేకపోయినా అపోస్తలత్వాన్ని దేవుని ద్వారా పొందినటువంటి వ్యక్తిగా పౌలు గారు ఏమంటున్నారనంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు ఏం చేయాలి తెలుసా?
నన్ను చూసి నేర్చుకోండి, నన్ను పోలి నేర్చుకోండి. ఎందుకు? తన జీవితంలో దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలను ఆయన ప్రవర్తించాడు. ఆయన ప్రవర్తించాడు. నీ సహోదరుని పట్ల నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు నీ సహోదరులను వాక్య విషయంలో నువ్వు ప్రవర్తించకపోతే ఎన్నిసార్లు ఆదివారం మనం చర్చికి వచ్చిన ఎంత జ్ఞానం విన్న వృధా. నువ్వు కోట్లు ఖర్చు పెట్టిన వృధా. ఏమండి, నువ్వు కోట్లు ఖర్చు పెట్టి, నువ్వు లక్షలు ఖర్చు పెట్టి ఎన్ని సభలు చేసిన వృధా. నువ్వు ప్రవర్తన లేకపోతే, నీ సహోదరుని పట్ల నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు ఎన్ని చేసిన వృధా. అందుకేనండి దేవుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అని అంటాడు. నీ ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకోను అని అంటాడు. నీ నడవడికని అంటాడు. మంచి నడవడిక ఏం చేస్తుందట? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యము అంటే దుష్ట సాంగత్యము. ఏమండి, స్నేహం చేసేవాడు ఏమని అంటారంటే సాంగత్యం. నీతో సాంగత్యం చేసేవాడే కదా స్నేహితుడు అనేది. నీ స్నేహితుడు దుష్టుడైతే ఏం చేస్తాడంట? నేను మంచి నడవడికను చెరుపును. నువ్వు దుష్టులతో సహవాసం చేస్తే అంటే నువ్వు ఏమండి ఒక దుష్టుడైనటువంటి స్నేహితులతో నువ్వు సహవాసం చేస్తే ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు ఏదైతే మంచి నడుస్తున్నావో ఆ నడక ఏదైతే ఉందో, ఆ ప్రవర్తన ఏదైతే ఉందో దానిని ఏం చేస్తాడట? చెరిపివేయును అని అంటున్నాడు. మరి ఎవరితో సహవాసం చేయమంటున్నాడు దేవుడు? మరి రండి యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. స్నేహితుల కొరకు ఏం చేయాలట? ప్రాణం పెట్టాలట. ప్రాణం పెట్టేవాడే స్నేహితుడు. ఇదే కదా లోకంలో మాట్లాడుకునేటువంటి సామెత. నా స్నేహితుడు నీ కోసం నేను ఏం చేస్తానో తెలుసా? ప్రాణం పెడతానని అంటాడు. లోకంలో పెడుతున్నాడో పెట్టలేదో తెలియదు, కానీ ఏమండి క్రైస్తవ్యంలో మాత్రం చేయవలసింది అదే కదా. క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా? ప్రాణం పెట్టడమే పునాది. ఎవరు నీ కోసం ఎవరు వచ్చాడు? యేసుక్రీస్తుల వారు కదా నీ కోసం ప్రాణం పెట్టింది. నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఎందుకు ప్రాణం పెట్టాడు? ఇప్పుడు చెప్తున్నాడు కిందన. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవ్వడును లేడు. నువ్వు ఒకవేళ నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏం చేయాలట? ప్రాణం పెట్టాలట. అంతకంటే ఎక్కువైన వాడు ఎవరు లేడు అంటూ కింద చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. అంటే ఇప్పుడు మీకు నేను ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో, నేను ఏవైతే మాటలు చెప్తూ ఉన్నానో, ఈ కట్టడలు ఏవైతే చెప్తున్నానో వీటిని నువ్వు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంట? చదవండి. చేసిన ఎడలా అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆచరించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నడుచుకుంటే నువ్వు ఎవరు అవుతావు? స్నేహితుడు అవుతావు. ఎవరికి స్నేహితుడు అవుతావు? యేసుక్రీస్తుల వారికి స్నేహితులు మనమంతా. ఎందుకు ప్రాణం పెట్టాడైనా? మనమంతా స్నేహితుల కొరకు ఒక స్నేహితుడు ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? నువ్వు ఏ దశలో ఉన్నావు? నువ్వు ఎందులో ఉన్నావు? పాపం అనేటువంటి స్థితిలో ఉండిపోయాము. పరలోకానికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉండిపోయాము. మనం నీచపు స్థితిలో ఉండిపోయాము. దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉండిపోయాము. తండ్రి అనేటువంటి దేవుని యొక్క మహిమను కోల్పోయి చూడనేటువంటి స్థితిలో ఉన్నాము. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు నిన్ను నన్ను ఏం చేశారట? సాంగత్యం చేశాడు. నీతో నాతో సన్నిహితంగా ఉన్నాడు. అందుకే ఏమనబడ్డాడు? స్నేహితుడుగా పిలువబడ్డాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఎవరికి స్నేహితులు తెలుసా? ఆయన మాటలు ఎవరైతే ఆచరిస్తారో ఆయనకే స్నేహితుడు. నిజంగా ఈ కొత్త నిబంధన గ్రంథంలో రండి, సువార్తల తర్వాత అపోస్తల కార్యములు, రోమా పత్రిక తర్వాత ఎక్కువగా రోమా పత్రిక నుంచి మొదలుకొని ఎక్కువగా పత్రికలు రాసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా?
పౌలు గారు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు? యేసుక్రీస్తుల ప్రభుల వారు ఇంతమంది ఉండగా 12 మంది అపోస్తలులు ఉండగా ఈ 12 మంది అపోస్తలుల నుంచి ఒక వ్యక్తిని ఎంచుకోవచ్చు కదా, ఒక వ్యక్తిని పత్రికలు రాసుకోవడానికి ఎంచుకోవచ్చు కదా. పౌలు గారిని ఎందుకు ఎంచుకున్నారు? పౌలు గారిని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఇదిగో పౌలు గారు సంఘాన్ని హింసించినంతగా ఒకానొక రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క సాక్షాత్తు ఆయన ప్రత్యక్షమైన తరువాత మరలా ఏం జరిగిందనంటే, తిరిగి ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఆయన ఏం చేశాడు? ప్రవర్తన చేశాడు ఆయన. అందుకే అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును కూడా నన్ను పోలి నడుచుకోండి అని. అంటే యేసుక్రీస్తుల వారి అడుగుజాడలో నేను నడిచాను, ఆయన చెప్పిన మాటలు నేను ప్రవర్తించాను, నా జీవితంలో ఆయన ప్రవర్తన ఉంది కనుక ఈరోజు మీరు నన్ను చూసి మీరు నేర్చుకోండి అన్నాడు. అంటే పౌలు గారు ఆయన మాటలను తూచా తప్పకుండా పాటించాడు, ఆచరించాడు. అందుకేనండి పౌలు గారి మీద నిజంగా యేసుక్రీస్తులకు అత్యంత సన్నిహితుడైనటువంటి భక్తులు ఒకరు ఉన్నారు. ఆయన ఎక్కువగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మొట్టమొదటిగా యోహాను గారు. యోహాను గారి తర్వాత ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథము, వీటిలో కన్నా ఎక్కువగా పత్రికలు రాసినటువంటి వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే, సంఘాన్ని నిర్మించడంలో ఎక్కువగా కష్టపడినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, సంఘాలన్నిటి బాధను యావత్తు చింతను మీద వేసుకొని సువార్త పరిశీలన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే పౌలు గారు. జీవితంలో మనకు మార్గదర్శి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఆయన చరిత్రను అంటే పౌలు గారి జీవిత చరిత్ర ఎక్కువగా మనకు రాయించాడు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రవర్తించాడట. చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. మనుష్య కుమారుడు మత్తయి సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. మనుష్య కుమారుడు త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు. ఏమంటున్నారట? యేసుక్రీస్తును స్నేహితుడు. ఎవరికి స్నేహితుడు? మనకే. మనం ఎవరం కదా, అందులో భాగస్థులమే కదా మనం కూడా. అందులో కూడా మనం భాగంగా ఉన్నాం కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరితో స్నేహం చేయడానికి వచ్చాడు? నీతో నాతో స్నేహం చేయడానికి వచ్చాడు. ఆయన స్నేహం చేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన స్నేహితుడు కనుక ప్రాణం పెట్టాడు. అందుకే యోహాను సువార్తలు అంటున్నాడు. మరొకసారి యోహాను సువార్త దగ్గర రండి. యోహాను సువార్త 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఏమంటున్నారంట? మీరంతా కూడా we are friends. మనమంతా స్నేహితులం. ఏం దాచుకోవద్దండి. స్నేహితుల మధ్య ఏ దాపరికాలు ఉండవట. అది మగ అయినా, ఆడవారు స్నేహం చేసిన చాలా మంది అంటుంటారు, ఈవిడ నా స్నేహితురాలు, ఈవిడకు నా రహస్యాలన్నీ చెప్తుంటాను. ఏమండి? అబ్బాయి అంటుంటాడు, వీడు నా ప్రాణ స్నేహితుడు, నాలో ఉన్నటువంటి ఏ రహస్యాలైనా నేను చెప్తూ ఉంటాను. అలాగే అదే మాట ఉందండి మనకు. అదే మాట బైబిల్లో ఉంటుందండి. సామెతల గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. తిరుగులాడు వాడు పరలగుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. ఏం దాస్తాడట? నువ్వు చెప్పే ఏ సంగతులు అయితే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడ? రహస్యాన్ని దాచుకుంటాడట. దాచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు నేను స్నేహితులం కనుక నీ పాపాన్ని నా పాపాన్ని ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ఆల్రెడీ మనము బల్ల తీసుకోకముందు రొట్టె ద్రాక్ష రసాన్ని ఏం చేశారు? దాచిపెట్టారు. అవునా? దాచిపెట్టారు. ఏమనుకుంటున్నారు? అవి నీ పాపాలు నా పాపాలు దాచిపెట్టారట. అదే కదా కడిగేది.
ఆ రొట్టె కదా నువ్వు తింటే ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు చేసినటువంటి పాపాలకు సాదృశ్యంగా ఏం తీసుకుంటున్నావు? నువ్వు ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నావు కదా నీ పాపములను కడగవేయబడడానికి. అదే కదా బాప్తిసం తీసుకున్న నాడు దేవుని ఎదుట నువ్వు ప్రమాణం చేసావు. ఏమని ప్రమాణం చేసావు? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని ప్రమాణం చేసావు? నిజంగానే నేను ఈరోజు చెప్తున్నాను, బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఎందుకు బాప్తిసం తీసుకోవాలో తెలియదు. నేను ఎందుకోసం వచ్చానంటే, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, మామగారికి చెప్పాను, వాళ్ళ నాన్నగారికి, ఆవిడతో నాకు పెళ్లి చేయమన్నాను. మా మామగారు అన్నాడు, జాకో బ్రదర్ ఉంటారు అక్కడ, ఆనంద్ బ్రదర్ ఉంటారు, వాళ్ళైతే బాప్టిజం ఇస్తారు. ఎందుకంటే పెళ్లి రోజు అయ్యగారు ఏం చేస్తారట, బాప్టిజం తీసుకున్నామని అడుగుతాడు, బాప్టిజం సర్టిఫికేట్ అడుగుతాడు, లేదా బాప్టిజం తీసుకున్నామని అడుగుతాడు. అప్పుడు నువ్వు ప్రజల మధ్య తీసుకోలేదంటే అయ్యగారు పెళ్లి చేయరన్నాడు. అయ్యగారు పెళ్లి చేయరన్నాడు. క్రైస్తవం ఏంటో తెలియదు, బాప్టిజం గురించి తెలియదు. వచ్చాను వాసుదేవపురానికి వచ్చాను, దేవాపురానికి వచ్చాను. వాసుదేవపురం అది. దేవుడు నిజంగా నాకు ఆ వాసుదేవపురంలో బాప్తిసం ఎందుకు తీసుకోవాలో జాకో బ్రదర్ గారి ద్వారా నాకు బయలుపరిచాడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి నాకు అస్సలు తెలియదు. కేవలం నేను పెళ్లి బాప్తిసం కోసం వచ్చాను. పెళ్లి బాప్తిసం కోసం వచ్చాను. అంటే పెళ్లి చేసుకుంటే నాకు వాళ్ళైనా పెళ్లి చేస్తే అయ్యగారు ఖచ్చితంగా బాప్తిసం తీసుకున్నావా అని అడుగుతారట. దానికోసం వచ్చాను నేను. కానీ ఎందుకు బాప్తిసం తీసుకోవాలి ఆ రోజు వాళ్ళు కూర్చోబెట్టి దాదాపుగా ఒక 45 మినిట్స్ అనుకుంటాను నాకు వాక్యాన్ని చెప్పారు. ఈ జీవితకాలం మటుకు నువ్వు బాప్తిసం తీసుకోవద్దు. కేవలం ఈ జీవితకాలం మటుకు నువ్వు నమ్ముకుంటే ప్రజలందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు అవుతావు ఉన్నాడు. ఆ రోజు వెంటనే అవునా, ఇది నిజమా, ఇది నిజమే, ఇది నిజమా, ఇది నిజమే. ఏంటి, పెళ్లి కోసం బాప్తిసం తీసుకోకూడదట. అందుకే మీకు పేరు మార్చాలన్నా అన్నాడు, మీ ఇష్టం మార్చేయండి అని అన్నాను. అప్పుడే మనసు మార్చుకున్నాను. అలాగైతే నేను ఈరోజు బాప్తిసం తీసుకోవాల్సింది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుల వారి కొరకే బాప్తిసం తీసుకోవాలి. ఆయన నా రక్షకుడిని నమ్మాలి, ఆయన పరలోకానికి తీసుకెళ్తాడని నమ్మాలి, తన్నేటువంటి దేవుడు ఉన్నాడని నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నమ్మాలి. యేసుక్రీస్తుల వారు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. అది తెలుసుకుని ఆ రోజు నేను బాప్తిసం తీసుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకు దేవునిలో చాలా చక్కగా నన్ను అమరుస్తూ పేరుస్తూ ఎన్నోసార్లు నేను మరి ఆనందన్న గారికి ఫోన్ చేయడము, దేవుని యొక్క వాక్యాలను డిస్కస్ చేసుకోవడము, ఈరోజు ఇలా నిలబడి మీ ముందు నేను వాక్యం చెప్తున్నానంటే చాలా వరకు కారణం అండి, చాలా వరకు కారణం దేవుడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుల వారు నా స్నేహితుడు, నీ స్నేహితుడు. అందుకే మనం అంతా స్నేహితులం కనుక నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అందుకే మనం ఏం చేయాలట, నీ సహోదరుల కొరకు ఏమై ఉండాలా? ప్రాణం పెట్టబద్ధుడవై ఉండాలి. యేసుక్రీస్తుల వారు నీ కొరకు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టాడో నువ్వు కూడా నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధుడై ఉండాలి. ఎలా ప్రాణం పెట్టాలి? ప్రాణం అంటే ఏంటి? ఆయన కొడుకు చనిపోవడమా? 3 అంతస్తుల మేడెక్కి దూకడమా? ఏమండి, ఆయన కొరకు నువ్వు లేదా నీ సహోదరు కొరకు ప్రాణం పెట్టమన్నాడని ఏదైనా గొడవల్లో దూరి ఏమండి లేదా నువ్వు చనిపోవడమా? అసలు ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ఇంతకు ప్రేమించడమే ప్రాణం పెట్టడం. ఆ రోజు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఈరోజు నీ ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రేమించడమే ప్రాణం పెట్టడం. ఎక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాం? అసలు ప్రేమించడం అంటే ఏంటి? ఇంతకు ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ప్రేమించడం అంటే ఏంటి? క్రియలు చేయడం, పనులు చేయడం. ఎవరికి పని చేయాలి? నీ సహోదరునికి నిమిత్తమే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకొని నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ సహోదరుని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. అదే బైబిల్ చెప్పేది. ఏంటి? నీ కొరకు ఏం చేస్తావు? ఆరోగ్యం బాగలేకపోతే టాబ్లెట్ వేసుకుంటావు. నీ సహోదరికి బాగలేకపోతే ఏం చేస్తావు? ఫోన్ చేసి ఒక్కసారి టాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా, నీ ఆరోగ్యం ఎలాగుంది, నీకు పని చేసుకోవడానికి రోజు వీలవుతుందా, లేదా నేను రమ్మంటావా? హాస్పిటల్లో ఉన్నాడు అని అనుకుందాం, హాస్పిటల్లో ఉన్నాడు అని అనుకుందాం. ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నీ పని వదిలిపెట్టి ఒక రోజంతా మనం ఏమైనా సేవ చేశామా? ఒకవేళ నువ్వు బెడ్ మీద ఉంటే నీకు నువ్వు సేవ చేసుకుంటావు, లేదా నీ బంధువులు సేవ చేసుకుంటారు, లేదా నువ్వు బెడ్ మీద ఉంటే నువ్వు ఏమైనా ఆదరించుకుంటావు. కొన్ని సందర్భాలలో దేవుణ్ణి నువ్వు ప్రార్థించుకుంటావు. అలాగే నీ సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఒక రోజు ఏమైనా ఆయన కోసం మనం కేటాయించామా? ఇదే ప్రేమించడం అంటే. మరేదో కాదు ప్రేమించడం అంటే. ఇది కూడా ప్రేమించడమే, వాక్య ప్రకారము ప్రేమించడం ఇది కూడా. అందుకే అంటాడు కదా యేసుక్రీస్తుల ప్రభుల వారు ఏమంటారనండి, రోగినై ఉంటిని
నువ్వు నన్ను చూడవచ్చు, నువ్వు నన్ను చూడవచ్చు. చూడవచ్చు దివ్య అని అంటాడు. ఏమండి, ఈ విషయం నేను ఒక విషయాన్ని చెప్తాను. మరి ఇది చెప్పుకోవడమో కాదో కానీ ఒక విషయం, ఈ 2026 జనవరి 1వ తేదీ నా స్నేహితుడికి ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఒక యాక్సిడెంట్. నా ప్రాణ స్నేహితుడు అనే దానికన్నా నా చిన్ననాటి స్నేహితుడు నాతో పాటు మా ఊళ్ళో నేను పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తికి ఏమైనా యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు భార్య భర్త, ఇద్దరు పిల్లలకు అందరికీ యాక్సిడెంట్ జరిగింది. వారు నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఎవరు కూడా దరిదాపుల్లో బంధువులు కానీ మిత్రులు కానీ సరైనటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు. నాకు ఒక ఫోన్ చేశాడు, అక్కడ నుంచి ఆ కళాశాల నుంచి తీసుకుంటామని చెప్పాడు. తీసుకుని వచ్చాడు. దగ్గరుండి 2-3 రోజులు సెలవు పెట్టి అతనికి సఫరివారి చర్యలు అన్నీ నేను చేశానండి. వాడు అన్నాడు, ఇంతవరకు స్నేహితుడు అంటే ఇలా ఉంటాడని నేను అనుకోలేదురా. నా కోసం నువ్వు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో 3 రోజులు ఏవైతే ఉన్నాయో నువ్వు నా కోసం సేవ చేశావు. ఎందుకు? క్రైస్తవుడు కాదనా? కాదు. నువ్వు ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రకటించాలి. నేను ఒకటేనన్నాను, ఇది ప్రేమించడానికి, నేను ప్రేమించడానికి కారణం ఏమంటే ఇది నా యేసుక్రీస్తుల వారు నేర్పినటువంటి ప్రేమ. ఇది నా యేసుక్రీస్తుల వారు నేర్పినటువంటి ప్రేమనన్నాను అంతే. వాళ్ళు వాళ్ళ బంధువులతో చెప్పుకున్నారు, వాళ్ళ మిత్రులతో చెప్పుకున్నారు, అందరితో చెప్పుకున్నాడు. వాడు లేకపోయి ఉంటే మేము లేము. రోజు వాడు మనకి చాలా సేవ చేశాడు. అంటే మన ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రకటించాలి. కేవలము మనము ప్రకటన అంటే ఇదిగో బైబిల్లో 4 వాక్యాలు నేర్చుకొని ఎంబీటీఎస్ చేసని కాలర్ ఎగేసి మరి నా అంతటా మించిన వాడు ఎవరు లేడు అనుకుంటే నువ్వే పాతాళానికి వెళ్ళిపోయేది. ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యత. ఎలా ప్రవర్తించాలట ఏమండి? ఒక్క మాట చూసి ముగించుకుందామండి. రోమాపత్రిక 1 మాట చూసి ముగించుకుందాం. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇంతకు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం అంటున్నారు. 6వ అధ్యాయం 1వ వచనం ముగించుకున్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, మొదటి తిమోతి 1వ వచనం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తన యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయాలని ఈ సంగతులు బోధించు వారిని ఏం చేస్తున్నాడట? హెచ్చరించుచున్నాను. ఈ వాక్య సందర్భము సారాంశం ఏంటి అంటే రోమా ప్రభుత్వంలో అధికారుల కింద పనిచేసేటువంటి క్రైస్తవుల గురించి చెప్పబడినటువంటి మాట. రోమా ప్రభుత్వంలో ఆ రోజు క్రైస్తవుని ఎలా చూసేవారు తెలుసా? ఈరోజు తక్కువ జాతి వారిని ఎక్కువ జాతి వారు మా ఇంట్లో నువ్వు కేవలం ఏం చేయాలి? పని చేయడానికే ఉండాలి, దాస్యం చేయడానికే ఉండాలి. ఇదే మాట ఆ రోజు రోమా ప్రభుత్వంలో క్రైస్తవులను ఎలాగ చూసేవారో తెలుసా? క్రైస్తవులు అంటేనే ఈరోజు మనం తక్కువ జాతి వారిని ఎక్కువ జాతి వారింట్లో ఎలాగైతే పని చేయాలో ఆ రోజు క్రైస్తవులంతా కూడా రోమా సామ్రాజ్యంలో అధికారుల కింద దాస్యత్వం చేస్తున్నారట. అలాంటప్పుడు ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఏమని చెప్తున్నారంటే ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ తిమోతి ద్వారా చెప్పిస్తున్నటువంటి మాట, తిమోతికి చెప్తున్నటువంటి మాట, తిమోతికి రాస్తున్నటువంటి మొదటి లేఖలో ఏమంటున్నాడు అంటే ఇదిగో మీరంతా కూడా ఎలాగ ఉండాలో తెలుసా? ఇదిగో మీ అధికారులను ప్రేమించండి. అలాగని చెప్పి అధికారులు అన్యాయం చేస్తే మీరు ఏం చేయాలి తెలుసా? ఎదిరించేటువంటి స్వభావము ద్వారా దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు. నేడు మన భారతదేశంలో మనల్ని ఎవరు పీడిస్తున్నారంటే ఈరోజు భారతదేశ ప్రభుత్వము క్రైస్తవులను హింసిస్తోంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రోడ్ల మీదకి వెళ్ళిపోదామా? పార్లమెంట్ మీద దాడి చేద్దామా? పిఎం గారి మీద రాళ్ళ వర్షం కురిపిద్దామా? ప్రధానమంత్రి మీద మనము దాడి చేద్దామా? ఏం చేయాలి? క్రైస్తవులుగా నీ ప్రవర్తన ద్వారా మారాలి. అదే ఇక్కడ రోమా ప్రభుత్వాన్ని ఏమంటున్నారంటే అధికారుల కింద పనిచేసేటువంటి క్రైస్తవులను ఇదిగో మీరు ప్రవర్తించేటువంటి పని ద్వారా దేవునికి అవమానపరచకుండా, దేవుని నామానికి అవమానం రాకుండా మీరు మీ ప్రవర్తన ద్వారా మీరు బ్రతకండి అంటాడు. క్రైస్తవులు అనిపించుకోండి అంటాడు. ఇది హెచ్చరిక.
అందుకేనండి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ప్రవర్తించడం అని అర్థం. కనుక ఈరోజు యావత్ భారతదేశం అంతా మరి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అంటే మనమంతా యేసుక్రీస్తుల వారికి స్నేహితులము, తండ్రి అయినటువంటి దేవునికి స్నేహితులం. కనుక ఇదిగో నీ కోసం నా కోసం తన కుమారుణ్ణి మన స్నేహితుడిని పంపించి మన కోసం ప్రాణం పెట్టించాడు. ఆయన చనిపోయేది సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అలాగనే అన్నాడు, ఇదిగో నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుని మీకు ప్రాణం పెట్టబద్దులే ఉన్నారు. ఇదే మీరు చేయవలసినటువంటి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా, మహాశక్తివంతుడా, మమ్మల్ని కన్నా మా తండ్రి, ఇదిగోనైనా మరి ఈరోజు కొంత వాక్యాన్ని నేను సహోదరుల మధ్య పంచుకొని ఉన్నాను. అయినా రాబోయేటువంటి రోజుల్లో మరి మీ చిత్తమైతే మరిన్ని వాక్యాలతో నన్ను ఈ మైదుగురు ప్రాంతాన్ని తీసుకురమని ప్రాధాయపరచు. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా వాక్య ప్రకారం నడుచుకునేటువంటి కృపను, ధన్యతను విన్న ప్రతి ఒక్కరికి చెప్పినటువంటి నాకును మీరు దయచేయమని ప్రాధాయపరచు. చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైనటువంటి క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం అన్న సంగతి నాకు తెలియదు, నేను వినలేదు. అల్లుడు నువ్వు రావాలి, వాక్యం చెప్పాలి అంటే ఏ టైటిల్ చెప్పాలి, ఎలా చెప్పాలని నన్ను అడగలేదు. నేను పలాంది చెప్పు అని నేను చెప్పలేదు. వచ్చేసే అన్నాము. అందుకే పాంప్లెట్లో నా ఫోటోను మార్చి పెట్టేసిండు. పాంప్లెట్లో అది మళ్ళీ అది చేయడంలో కొద్దిగా మార్పులు చేర్పులు వచ్చేసి ఆ ఫోటో నాది కాదు కానీ ఏరే వాళ్ళది ఉన్నట్టు ఉంది. కానీ ఆ కటింగ్ గిటింగ్ అంతా మాత్రం నాదే. నాకు ఫోన్లు చేశారు, కిరణ్ నా ఫోన్ చేశాడు, అన్న ఏందన్నా ఈ ఫోటో కింద మళ్ళా పేరు కూడా మారిపోయింది, ఆనంద్ కుమార్ అని. అందుకు చాలామందికి డౌట్ వచ్చింది. అయినా నిజంగా ఈ స్నేహితుల దినోత్సవం రోజు సంఘానికి అవసరమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు, చక్కని మాటలు మరి అందించినందుకు మరి జోసఫ్ అలియాస్ చాందు భాష గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ మరి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినందుకు వందనాలు. మరి ఈ సమయంలో మరి ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాము కనుక దయచేసి మనమందరం కూడా ఒక చక్కని పాట పాడుకొని దేవుని మనం కీర్తించుదాము. అలాగే మన ఈవులను దేవునికి సమర్పించుకుందాం. ఓకే, మరి ఈరోజు పురుషులు వచ్చి మరి పురుషులు అంటే ఏమి ఎక్కువ మంది ఏం లేరులే కానీ మీరే వచ్చి పాడండి. ఒక చక్కని పాట పాడుతుండగా దేవుని కీర్తిస్తుండగా మనం అందరం కూడా మన ఈవులను దేవునికి సమర్పించుకుందాం. త్వరగా సెల్ ఆఫ్ చేసి